ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందములోని పద్యాలు. ముందుగా 1:67 వచనం. వినుండపు రూపుండై చిదాత్మగుండై పరగు జీవునికి పరమేశ్వరం అయా గుణంబులైన మహదాది రూపంబుల చేత ఆత్మస్థానంబుగా స్థూల శరీరంబు విరచితంపైన గగనంబునందు పవనాశిత మేఘ సమూహంబును గాలియందు పార్థివధూళి దూసరత్వంబును ఏ రీతి ఆ రీతి ద్రష్టయగు ఆత్మయందు దృశ్యత్వంబు బుద్ధిమంతులు కాని వారి చేత ఆరోపింపబడు ఈ స్థూల రూపంబు కంటే అదృష్ట గుణంబై అశ్రుతంబైన వస్తువుటం చేసి వ్యక్తంబుగాక సూక్ష్మంబై కరచరణాదులు లేక జీవునికి ఉండక రూపంబు విరచితంబై ఉండు సూక్ష్ముండైన జీవుని వలన నుత్రాంతి గమనాగమనంబులం పునర్జన్మంబు దోచు ఎప్పుడీ స్థూల సూక్ష్మ రూపంబులు రెండు స్వరూప సమ్యజ్ఞానంబున ప్రతిషేంపబడు. అప్పుడు అవిజ్ఞం చేసి ఆత్మను కల్పింపబడు అని తెలియనప్పుడు జీవుండు బ్రహ్మ దర్శనంబున అధికారియగు దర్శనంబన జ్ఞానైక స్వరూపంబు విశారదుండైన ఈశ్వరునిదై క్రీడించుచు అవిద్య అనంబడుతున్న మాయా వప్రతమై ఎప్పుడు దాన విద్యారూపంబునం పరిణతప్పుడు జీవోపాధి అయిన స్థూల సూక్ష్మ స్వరూపంబు దహించి జీవుడు కాష్టంబు లేక తాజరిల్లు వగిని చందంబునం తానయు పరుతుండై బ్రహ్మస్వరూపంబునం పొంది పరమానందంబున విరాజమానుండవు. ఇట్లు తత్వకులను చెప్పుదని సూతుండిట్లనియే. భావం తెలుసుకుందాం, వినండి. ప్రాకృత రూపరహితుడు చిదాత్మ స్వరూప జ్ఞానస్వరూపుడైన జీవునికి మహదాదులైన మాయా గుణాల వల్ల ఆత్మస్థానమైన స్థూల శరీరం ఏర్పడింది. గగనమందు మేఘ సమూహాన్ని ఆరోపించినట్లు, గాలి యందు పైకి లేచిన దుమ్ము దుమారాన్ని ఆరోపించినట్లు, అజ్ఞానులైన వారు సర్వదర్శిన ఆత్మయందు దృశ్యత్వాన్ని ఆరోపించుతున్నారు. జీవునికి కనిపించే ఈ స్థూల రూపం కంటే కనిపించనిది వినిపించనిది అయిన జీవాత్మ ఒక ఉత్క్రాంత గమనాగమనాల వల్ల మళ్ళీ మళ్ళీ జన్మిస్తున్నట్లు అనిపిస్తుంది. స్వస్వరూప జ్ఞానం వల్ల ఈ స్థూల సూక్ష్మ రూపాలు రెండూ తొలగిపోతాయని, మాయ వల్ల ఇవి ఆత్మకు కల్పింపబడతాయని గ్రహించినప్పుడు జీవునికి బ్రహ్మ సందర్శనానికి అధికారం లభిస్తుంది. సమ్యక్ జ్ఞానమే దర్శనం. సర్వగుణుడైన ఈశ్వరునికి లోబడి క్రీడిస్తూ అవిద్య అనబడే మాయ ఉపశమించి తాను విద్యగా పరిణమించినప్పుడు ఉపాధి అయిన స్థూల సూక్ష్మ రూపాలను దగ్ధం చేసి కట్టె లేకుండా ప్రకాశిస్తున్న అగ్నిలాగా దానే బ్రహ్మస్వరూపాన్ని పొంది పరమానందంతో విరాజిల్లుతాడని తత్వవేత్తలు వివరిస్తారని సూతుడు మరలా చెప్తున్నాడు. ఇక 68వ పద్యం. జననములేక కర్మముల జాడల బోక సమస్త చిత్తవరుతునుడగు. జననములేక కర్మముల జాడల పోక సమస్త చిత్తవర్తనుడగు చక్రిగం కవులు దార పద్మంబుల జన్మ కర్మముల్ వినుతులు చేయుసుందురు. వేద రహస్యములందు ఎందు సూచిన మరి లేవు జీవునికి చెప్పిన కైవడి జన్మ కర్మముల్. జననము పుట్టుక, లేక లేని కర్మల జాడలన్ వెంట పోక పోని సమస్త సర్వుల చిత్తములలో వర్తనుడు చరించేవాడు అగు అయిన చక్రధారి అయిన హరి అనగా సుదర్శన చక్రమును ధరించిన వాడు. విష్ణు సహస్రనామాల్లో మనకు 980 నామాలు కూడా ఇలాగే వస్తుంది. కిన్ ఈ కవులు ఉదార గొప్ప పదములతో జన్మ పుట్టుక కర్మముల్ నడతల వినుతులు పొగడ్తలు చేయుచున్ చేస్తూ ఉండుదురు ఉంటారు. వేదములందలి రహస్యములు అనగా దాచుకునే దగ్గర కూడా అంటాం మనం. అందున్ లోపల, ఎందులోను కూడా వెతికి చూచిన మరి
ఇంకా లేవు లేవు. జీవుని కిన్ కొరకు చెప్పబడిన కైవడిన్ విధమైన జన్మలు కర్మలు. భావము: చక్రధారుడైన ఆ హరికి జన్మ అన్నది లేదు. ఏ కర్మలు ఆయనని అంటవు. సమస్త జీవుల చిత్తములలోనూ ఆయన నివసిస్తూ ఉంటాడు. ఆ పరాత్మనికి విద్వాంసులు జన్మలు కర్మలు కల్పించి ఉదాత్తములైన పదజాలాలతో వర్ణిస్తున్నారు, స్తోత్రాలు చేస్తున్నారు. వాస్తవానికి వేదాలన్నీ వెలిగి చూసినా జీవునికి వలె దేవునికి జన్మలు కర్మలు లేవు. సాయిరాం. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అని. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.